ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. 64 ఏండ్ల అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాపేటలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో అందశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లన్న. అసువు కవిత్వం చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో జాతిని జాగృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో పాటలు రాశారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపచేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 1,00,000కు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. వీటన్నింటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలను ఎలక్షన్ కమిషన్కు సమర్పించామని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంపై హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈఓ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఎన్నికల కమిషన్కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్ళు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్ళు లేటుగా ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి. వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచిన ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తరలించే ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. 4 లక్షలకు పైగా ఓటర్లు, 400కు పైగా పోలింగ్ బూతులు కలిగిన నియోజకవర్గాల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు అధికారులు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల అధికారులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చేరుకోగా మరికొద్ది సేపట్లో వారికి కేటాయించిన ఈవీఎంలను అందజేసి ప్రత్యేక వాహనాలను తరలించనున్నారు.
వాడిని నేను అడుగుతా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్లో ఎంపీఎం టైమ్స్ స్క్వేర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రటాటా ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు శారీరక క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని, దీనివల్ల వారు మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కళ్ళజోళ్లు వస్తున్నాయని అన్నారు. ఇటువంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాటటా గేమింగ్ జోన్ నిర్వాహకులు శైలజ, కోటిబాబు మాట్లాడుతూ నగరంలోని 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద గేమింగ్ జోన్గా ఇది నిలిచిపోతుందని, సుమారు 50కి పైగా క్రీడలు ఈ జోన్లో పిల్లలకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. పిల్లలకు శారీరక క్రీడలతో పాటు మానసికంగా ఐక్యూ లెవెల్స్ పెంచే ఆటలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. స్క్విడ్ గేమ్ సిరీస్లో ఫేమస్ అయిన హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులో తీసుకువచ్చామని తెలిపారు. ఇది ఏంటంటే మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఈ రోజు బయటికి వెళ్ళే ఆడుకునే పిల్లలది తక్కువైపోయింది. అంతా స్క్రీన్ టైం పెంచుకోవటం, అలా కాకుండా పిల్లలు విత్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అరౌండ్ 23,000 SFTలో రటాటా గేమింగ్ సెంటర్ని స్టార్ట్ చేశాము. రటాటా అంటే ఏంటంటే మెయిన్లీ రటాటా మీనింగ్ షూటింగ్ అని. ఇది చాలా తక్కువ టైంలో నేమ్ సెలెక్ట్ చేశాము, క్యాచీగా ఉంటుందని. సజెస్టెడ్ బై మా చిన్నల్లుడు శివ. ఇమ్మీడియట్లీ దాన్ని ఒప్పుకుని, దానిలో మీనింగ్స్ ఏమొస్తుంది అంటే షూటింగ్ అని ఒక అర్థం వస్తుంది, ఇంకోటి ఏంటంటే ఆట అనే ఒక పదం వస్తుంది, టాటా అనే పదం కూడా ఉంది. సో ది ప్రమోటెడ్ బై నేను, మా హస్బెండ్ కోటిబాబు గారు అయినా కానీ దిస్ ఈస్ టోటల్లీ డెవలప్డ్ బై సింధు, శివ, అను అండ్ గోవర్ధన్. మేము ఓన్లీ బిహైండ్ ద సీన్ ప్రమోటర్స్. రెడీలీ అవైలబుల్ రీల్స్ కూడా వస్తాయి దానిలో ఇన్స్టాగ్రామ్ లో, బట్ ఇట్ డ్రైన్స్ యూ ఫిజికలీ. ఇట్స్ నాట్ జస్ట్ అ డిజిటల్ గేమ్ దట్ యూర్ లుకింగ్ ఎట్, ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ కూడా అన్నమాట. అండ్ వీ హ్యావ్ బంపర్ కార్స్. చాలా మంది ఆడగానే నాకు చిన్నప్పుడు కూడా ఇది ఆడాను అన్నారు. అందరికీ ఆ ఫేస్ లో ఆ స్మైల్, చిన్నప్పుడు ఆడేటప్పుడు ఏ స్మైల్ అయితే ఉంటుందో అదైతే వస్తుంది ఫ్రమ్ వాట్ ఎవర్ వీ హెవ్ డన్ ట్రయల్స్ నుంచి కానీ ఇప్పటిదాకా. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ అండి. ఆ చిన్నపిల్లల మనస్తత్వం అందరిలో ఉంది. ఇట్స్ జస్ట్ దట్ వెన్ యూ గో టు ఇట్లాంటి ఒక ప్లేస్, రటాటా లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు అది ఇంకా బయటికి వస్తుంది. అండ్ ఆ జాయ్ చూడడానికి కోసమే వీ స్టార్టెడ్ దిస్ ప్లేస్. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీ వన్ కెన్ ఈ ఒక ప్లేస్కి ఛాన్స్ ఇచ్చి జస్ట్ గివ్ ఇట్ ఛాన్స్. ఐ థింక్ బై డిఫాల్ట్ అందరికీ నచ్చుతుంది. సో యా, ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా, కార్పొరేట్స్, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో అందరూ రావచ్చు. You can play here and it will be amazing, and we can assure you that. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అనే సామాజిక సమస్యలుగా మారిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివీస్ లాబొరేటరీస్ సౌజన్యంతో 4 కోట్ల CSR ఫండ్స్తో ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉందని, సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు లాంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ తెలిపారు. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలు అనుక్షరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి తాము, తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఒకటే స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం. అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికొస్తాయి. అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ క్రైమ్ ఏమైపోయిందంటే, ఇప్పుడు సైబర్, మీకు చెప్తున్నా, సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే. మీరు యూఆర్ పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్. సో అదొకటి ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది. నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే ఉన్నాను. రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఒక 5-6 చనిపోతే ఆ 2 రోజుల పాటు హడావిడి చేస్తారు ప్రజల నుంచి కూడా. రోడ్లు బాగాలేవు, అట్లెట్లయింది ఇట్లెట్లయింది అన్నది మాట్లాడతారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 2-3 సార్లు అంటే ఆ తర్వాత మర్చిపోతాం. అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ, సైబర్ క్రైమ్ అన్నది కానీ, ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక 2-3 సంస్థలు, 2-3 డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు. ఇది ఒక
సోషల్ సమస్య, సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా. ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రెండు సమస్యల్ని. కానీ రోడ్ సేఫ్టీని ముఖ్యంగా, రోడ్ అనేది అందరూ సెల్ ఫోన్ అయితే ఎట్లా ఉపయోగిస్తారు అందరూ కూడా, రోడ్ కూడా అందరూ ఉపయోగిస్తారు. రోడ్డు లేకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. సెల్ ఫోన్ లేకుండా జీవితాలు ఇట్లా లేవు, రోడ్ లేకుండా కూడా జీవితాలు లేవు. కానీ వాటిపైనే మనం చేస్తున్నటువంటి తప్పుడు డ్రైవింగ్ వల్ల కావచ్చు, కావాలని చేస్తుంది కావచ్చు, వేరే ఎదుటివాడికి వచ్చి ఎదుటివాడిని తప్పు వల్ల కావచ్చు, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే తెలుసు కూడా, ఈ రెండిట్లలో కూడా తెలుసు కూడా తప్పులే.